ఏపీలో మహిళల రక్షణ కల్పించే ఉద్దేశంతో వైఎస్ జగన్ తీసుకొచ్చిన దిశ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు దిశ చట్టాన్ని రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పైగా దిశ చట్టం అవసరం లేదని మాట్లాడారు హోంమంత్రి అనిత. బిఎన్ఎస్ చట్టాలు చాలు, దిశ చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మహిళలను వేధించే వారికి త్వరగా శిక్ష పడేలా దిశ బిల్లును వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు 21 రోజుల్లో శిక్ష పడేలా తీసుకొచ్చిన మార్పును ఇప్పుడు హోంమంత్రి అనిత తప్పుబట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాక్చువల్గా ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే వచ్చిందో మనకి 23లో దానికి సంబంధించి యాక్చువల్గా ఏదైతే ఈ దిశ బిల్లులో ఉన్నాయో అందులో మ్యాక్సిమం పాయింట్స్ అన్ని అందులో కవర్ అయినాయి కాబట్టి సపరేట్గా ఇది అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఈ బిల్లుని డ్రాప్ చేయడం జరిగింది. ఇక అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. 2433 ఎకరాల భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. హైస్పీడ్ బ్రాడ్గేజ్ రైల్వే లైన్ పేరుతో భూ సమీకరణ చేయడానికి నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వం. అలాగే హైకోర్టు భవనాన్ని మళ్లీ రీడిజైన్ చేయాలని, 206 కోట్లతో అదనపు కన్సల్టెంట్ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.